హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు మనం స్టాక్ మార్కెట్ వెరీ బేసిక్ టర్మ్స్లో నేర్చుకుందాం. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లో ఉండే పార్టిసిపెంట్స్ ఎవరు, సో షేర్స్ అనేది ఎలా కొనడం ఎలా అమ్మడం అని చెప్పేసి మాట్లాడుకుందాం ఈరోజు. సో ఫస్ట్ థింగ్, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? లెట్స్ డివైడ్ ఇంటూ టూ టర్మ్స్, స్టాక్ అండ్ మార్కెట్. మార్కెట్ అంటే మీ అందరికీ తెలుసు, ఏ ప్లేస్ వేర్ బయింగ్ అండ్ సెల్లింగ్ విల్ హ్యాపెన్. ఎక్కడైతే అమ్మకాలు కొనుగోలు జరుగుతాయో దాన్ని మార్కెట్ అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ మార్కెట్ కానీ, సూపర్ మార్కెట్ కానీ, కూరగాయల మార్కెట్ కానీ, డైలీ మార్కెట్ కానీ. సో ఎక్కడైతే బయర్స్ అండ్ సెల్లర్స్ ప్రోడక్ట్స్ ని కొనడం అమ్మడం జరుగుతుందో అది మార్కెట్ అంటాం. ఇది కూడా ఒక మార్కెటే. బట్ స్టాక్ మార్కెట్ లో వచ్చేసి ప్రోడక్ట్ వచ్చేసి మనం డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్స్ కాకుండా స్టాక్స్ ని కొంటాం, స్టాక్స్ ని అమ్ముతూ ఉంటాం. సో స్టాక్ అంటే ఏంటి? స్టాక్ అంటే ఇస్ నథింగ్ బట్ ఏ ఓనర్షిప్ ఇన్ ద కంపెనీ. ఇప్పుడు ఒక పలానా కంపెనీలో మీరు వాటా కొనాలనుకుంటున్నారు అనుకో, మీకు పెద్ద మొత్తంలో అమౌంట్ కావాలి. అలా కాకుండా స్టాక్ మార్కెట్లో ఎలా ఉంటుంది అంటే షేర్స్ కొనడం ఉంటుంది. ఒక షేర్ నుంచి మొదలు పెడితే ఎన్ని లక్షల షేర్స్ వరకైనా కొనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలయన్స్ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. సో దానికి కానీ పెద్ద మొత్తంలో అమౌంట్ అవసరం లేదు. ఒక్క షేర్ నుంచి మొదలు పెడితే ఎన్ని షేర్స్ వరకైనా కొనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కనుక తీసుకుంటే ఒక్క రిలయన్స్ షేర్ 3,020 రూపాయలు అలా నడుస్తుంది. సో మీరు అందులో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మల్టిపుల్ ఆఫ్ 1, ఒక షేర్, 2 షేర్స్, 3 షేర్స్ అలా ఎన్నైనా కొనవచ్చు. 1.5 షేర్స్ అలా కొనడం ఉండదు. సో ఫర్ ఎవ్రీ 1 షేర్ యూ హ్యావ్ టు పే వాట్ ఈస్ ద ప్రైస్. మార్కెట్లో ఎంత అయితే ప్రైస్ మెన్షన్ చేస్తున్నారో అంత ప్రైస్కి మనం కొనాలి. సరే, కొనడం అయితే ఓకే, తెలిసింది. ఎలా ఓనర్స్ అవ్వాలి అనేది తెలుసుకోండి. బట్ కొనడం ఎలా, ఎక్కడ కొనాలి? ఇప్పుడు బయట మార్కెట్స్ లో వెళ్ళేసి కూరగాయలు డబ్బులు ఇచ్చేసి తీసుకోవడం, మన బ్యాగులో వేసేసుకొని ఇంటికి వెళ్ళిపోవడం, ఇట్లా కాకుండా స్టాక్ మార్కెట్ లో వచ్చేసి మనం ఏమైనా షేర్స్ కొనాలి అంటే బేసిక్ గా మనకి ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది కావాలి. డీమ్యాట్ అకౌంట్ అంటే నథింగ్ బట్, సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే మన బ్యాంక్ అకౌంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఎలా ప్రొవైడ్ చేస్తుందో డీమ్యాట్ అకౌంట్ అనేది కూడా మన స్టాక్స్ హోల్డ్ చేయడానికి, కొనడానికి, అమ్మడానికి సర్వీసెస్ రెండర్ చేస్తుంది మనకి. సో ఏదైనా షేర్ కొనాలి, ఏదైనా కంపెనీలో షేర్ కొనాలి అంటే మనకు ఖచ్చితంగా మొదట కావాల్సింది డీమ్యాట్ అకౌంట్. డీమ్యాట్ అకౌంట్ ఎవరి దగ్గర తీసుకోవాలి? బ్యాంకర్స్ దగ్గర కాదు ఈ అకౌంట్. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, డీమ్యాట్ అకౌంట్ ఉందా అని. నేను అడిగినప్పుడు వాళ్ళ ఇచ్చే సమాధానం, డీమ్యాట్ కొత్తగా కార్డ్స్ ఇష్యూ చేస్తుందా? నేను ఎప్పుడు తీసుకోలేదు, నాకేం డిస్కౌంట్స్ రావే. సో ఇది డీమార్ట్ ఇచ్చే అకౌంట్ కాదండి, ఇది డీమ్యాట్, DEMAT, డీమ్యాట్ అకౌంట్ అంటారు. సో ఇది షేర్స్ కొనడానికి, అమ్మడానికి ఉపయోగపడే అకౌంట్. అండ్ ఈ అకౌంట్ అందరి దగ్గర ఉండదు, ఓన్లీ బ్రోకర్స్ దగ్గర ఉంటుంది. స్టాక్ బ్రోకర్స్ అంటారు వీళ్ళని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక చూస్తుంటే జెరోదా, అప్ స్టాక్స్, ఫైర్స్, లేదు అంటే ICICI సెక్యూరిటీస్, HDFC సెక్యూరిటీస్ కంపెనీస్ ఉన్నాయి బ్రోకర్స్. వీళ్ళు డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ కి రిలేటెడ్ సంబంధించి వీళ్ళకి లైసెన్సెస్ ఉంటాయి. వీళ్ళు మాత్రమే డీమ్యాట్ అకౌంట్ అనేది పబ్లిక్ ఇష్యూ చేయొచ్చు. అండ్ వీళ్ళ దగ్గరే మనం అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. అండ్ మనము కనుక ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే మనకు కావాల్సిన బేసిక్ థింగ్స్ వచ్చేసి ఒకటి ఆధార్ కార్డ్ అండ్ ఒకటి పాన్ కార్డ్. అండ్ దాంతో పాటు మీకు కావాల్సింది ఇంకోటి ఏంటంటే బ్యాంక్ అకౌంట్. ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా PSU బ్యాంకే, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంకే అయి ఉండాలా? లైక్ SBI, కోటక్, ICICI ఇలా ఏదైనా పర్లేదు. బట్ రూరల్ బ్యాంక్స్ లైక్ ఇప్పుడు కొన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది ఉంటాయి రూరల్ గా, సో అవి అవాయిడ్ చేస్తే బెటర్. కొంచెం ప్రైవేట్ బ్యాంక్స్ అయినా కానీ లేకపోతే PSU బ్యాంక్స్ కానీ సెలెక్ట్ చేసుకోవడం బెటర్. అందులో అకౌంట్ ఓపెన్ చేసేసి ఆ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మన బ్రోకర్ కి ఇవ్వాలి. వాడు మన అకౌంట్ కి అటాచ్ చేస్తాడు అది ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వన్స్ అకౌంట్ అనేది, డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఈ అకౌంట్ అనేది మనకు కనబడుతుంది. అందులో ఆ అకౌంట్ నుంచి మాత్రమే మనం డబ్బులు యాడ్ చేయగలుగుతాం. ఎందుకంటే షేర్స్ కొనాలంటే డబ్బులు కావాలంటే బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా అటాచ్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వకుంటే డిమాట్ అకౌంట్ అనేది వాడు ఓపెన్ చేయడు. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏమైనా షేర్స్, మన దగ్గర ఆల్రెడీ ఉన్న షేర్స్ అనేది సెల్ చేసాం అనుకోండి, చేసినాక వచ్చే అమౌంట్ కూడా మనకి డిమాట్ అకౌంట్ లో కనబడతాయి. డైరెక్ట్ గా బ్యాంక్ లో అనేది డిపాజిట్ అవ్వవు. డిమాట్ అకౌంట్ లో కనబడ్డ తర్వాత అక్కడ నుంచి మీరు విత్డ్రా రిక్వెస్ట్ అనేది ప్లేస్ చేయాలి.
ఆ విత్డ్రా రిక్వెస్ట్ ప్లేస్ చేస్తే బ్రోకర్ కి ఇన్స్ట్రక్షన్ వెళ్తుంది. ఆ బ్రోకర్ వచ్చేసి మనకి అమౌంట్స్ అనేది మన బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తారు. ఇందులో మధ్యలో చార్జెస్ అనేది ఏమి ఇంక్లూడ్ అవ్వవు, లైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఒకప్పుడు కొన్ని రోజుల కింద అమౌంట్ అనేది సెటిల్మెంట్ లైక్ 1 to 2 days అనేది పట్టేది. బట్ ఇప్పుడు 1 lakh వరకు నేను చూసిన ప్రకారం చెప్తున్నాను, 1 lakh వరకు జెరోదా ఎగ్జాంపుల్ తీసుకోండి. 1 lakh వరకు వాడు ఇన్స్టాంట్ గా సెటిల్ చేస్తున్నాడు. మనం ఇప్పుడు ఎట్ ద మూమెంట్ మనకి ఈ సెకండ్ ఈ క్షణం మనం ఒక విత్డ్రా రిక్వెస్ట్ పెట్టినాం అనుకో జెరోదాలో 1 lakh వరకు, అది నెక్స్ట్ 15 to 20 minutes లోపు ప్రాసెస్ అయ్యి 15 to 20 minutes లో మన బ్యాంక్ అకౌంట్ లో అనేది డిపాజిట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ కొంతమంది బ్రోకర్స్ ఇంకా 1 or 2 days టైం లాగ్ అనేది ఉంది. మేబీ గోయింగ్ ఫార్వర్డ్ అది అందరూ ఇంప్లిమెంట్ చేసేసి ఇన్స్టాంట్ సెటిల్మెంట్ కి మూవ్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను. లెట్స్ సీ వాట్ ఆర్ ద అప్డేట్స్, తర్వాత వచ్చే అప్డేట్స్ ఎలా ఉంటాయో లెట్స్ సీ. అండ్ దీంతో పాటు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, నేను నా బ్యాంక్ అకౌంట్ ఎవరికి షేర్ ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మిస్యూజ్ చేసి నా ఫండ్స్ ఏమన్నా యాడ్ చేస్తారేమో, నా ఫండ్స్ కదా మరి అలాంటప్పుడు నా బ్రోకర్ కి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మిస్యూజ్ చేసి నా ఫండ్స్ యూటిలైజ్ చేసుకుంటారేమో అనే డౌట్ చాలా మందికి అయితే ఉంది. కానీ ఇన్ రియాలిటీ అలా ఏం జరగదు. మనం మాత్రమే మనం బ్యాంక్ అకౌంట్ నుండి అమౌంట్స్ యాడ్ చేయగలుగుతాం. బ్రోకర్ అనేది వాడికి ఏ యాక్సెస్ ఉండదు. నేను చెప్పినట్టు బ్రోకర్ ఏదైతే యాక్సెస్ ఇస్తున్నాడో తన ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోవడానికి, డిమాట్ అకౌంట్ ప్లాట్ఫామ్, సో దానికి మనకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది, వాళ్ళకు ఉండదు. సో ఎవ్రీ టైమ్ వెన్ యూ ఆర్ యాడింగ్ ద ఫండ్స్ యూ హ్యావ్ టు లాగ్ ఇన్ ఇన్ టు ద ప్లాట్ఫామ్ అన్నమాట. ప్లాట్ఫామ్ లో లాగిన్ అయిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు యాడ్ యువర్ ఫండ్స్. అది యాక్సెస్ అనేది వాళ్ళకి బ్రోకర్స్ కి అస్సలు ఉండదు. అండ్ విత్డ్రా రిక్వెస్ట్ కూడా తన సెల్ఫ్ అకౌంట్ కి బ్రోకర్ ఉండని అవసరం లేదు. అలాంటిది ఏం జరగదు. మీరు మాత్రమే విత్డ్రా రిక్వెస్ట్ పెడతారు. అండ్ మీరు విత్డ్రా రిక్వెస్ట్ పెట్టినప్పుడు మీకు సంబంధించిన అకౌంట్ లో మాత్రమే అమౌంట్ యాడ్ అవుతాయి. ఇప్పుడు పలానా ఒక పర్సన్ కి 2 accounts ఉన్నాయి అనుకోండి, నేను SBI అనేది చెప్పేసి నా బ్రోకర్ కి ఇచ్చాను. SBI అకౌంట్ నుంచి మాత్రమే నేను యాడ్ చేయగలను అండ్ SBI కి మాత్రమే విత్డ్రా జరుగుతుంది. నేను HDFC కి అమౌంట్ కావాలి, నాకు HDFC అకౌంట్ లో రిక్వైర్మెంట్ ఉంది అని నేను బ్రోకర్ కి చెప్పడానికి ఉండదు. సో సెటిల్మెంట్ అనేది ఎప్పుడైనా ఏది ఇచ్చినా కూడా ప్రైమరీ అకౌంట్ ఉంటుంది. అన్లైక్ గూగుల్ పే, ఫోన్ పే లో నీకు ప్రైమరీ అకౌంట్, సెకండరీ అకౌంట్, అట్లా మల్టిపుల్ అకౌంట్స్ ఏదైతే ఉంటాయో ఇక్కడ మాత్రం అలా ఉండదు. ఓన్లీ 1 single అకౌంట్ అనేది అటాచ్ చేయడం అయితే జరుగుతుంది డిమాట్ కి. బ్యాంక్ అకౌంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇండియాలో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. కానీ కొందరు బ్రోకర్స్ వచ్చేసి ఫ్రీగా అకౌంట్ ఇస్తారు, కొందరు ఛార్జ్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జెరోదా తీసుకోండి, వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఫైర్స్ ఫ్రీ అకౌంట్ ప్రొవైడ్ చేస్తారు. సో దీంతో పాటు జస్ట్ లైక్ మనం బ్యాంకింగ్ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకున్నందుకు బ్యాంక్స్ వాళ్ళు మన దగ్గర ఛార్జెస్ ఎలా అయితే కలెక్ట్ చేస్తారో, SMS ఛార్జెస్ అని చెప్పేసి, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పేసి, యాన్యువల్ డెబిట్ కార్డ్ ఛార్జెస్ అని చెప్పేసి, సో ఇలా ఎలా అయితే బ్యాంక్ సర్వీసెస్ కి మనం ఛార్జెస్ ఎలా అయితే పే చేస్తున్నామో బ్యాంక్ కి, బ్రోకర్స్ కూడా మనకి షేర్స్ కొనడం అమ్మడం పైన ఛార్జెస్ అనేది కలెక్ట్ చేస్తుంటారు. అండ్ ఇది కాకుండా కొన్ని అకౌంట్స్ వచ్చేసి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పేసి AMC ఛార్జెస్ అనేది కూడా కలెక్ట్ చేస్తుంటాయి. నాకు తెలిసిన మట్టుకైతే ఫైర్స్ ఇస్ ద బెస్ట్ అకౌంట్. ఫైర్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళు ఏం యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పేసి ఏం కలెక్ట్ చేయరు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద డిమాట్ అకౌంట్. అండ్ నెక్స్ట్ డిమాట్ అకౌంట్ ఇప్పుడు నేను ఓపెన్ చేశాను. ఆధార్ కార్డు ఉంది, నా దగ్గర పాన్ కార్డు ఉంది, నేను అకౌంట్ ఓపెన్ చేశాను. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, నేను అక్కడ ఆ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్లాట్ఫామ్ లోకి వెళ్తే మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు నేను జెరోదా ఓపెన్ చేయాలనుకుంటున్నాను, నాకు జెరోదా అకౌంట్ ఉంది. అక్కడ ఎలా ఉంటాయి ఆప్షన్స్ అనేది చెప్పేసి. సో ఇదండి ఈ రోజుకి వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఏదైనా ఒక స్పెసిఫిక్ గా ఒక బ్రోకర్ అకౌంట్ తీసుకొని ఎగ్జాంపుల్ గా తీసుకొని నేను అమౌంట్ ఎలా యాడ్ చేస్తున్నాను, తర్వాత ఏదైనా షేర్ ఎలా బై ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను, ఏదైనా ఆల్రెడీ షేర్ ఉంటే కనుక దాన్ని ఎలా సెల్ చేస్తాను, సెల్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, అవన్నీ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఇదంతా వెరీ బేసిక్, చాలా మందికి మీకు తెలిసి ఉండొచ్చు. బట్ స్టిల్ ఎందుకు చేస్తున్నాను అంటే ఇంకా తెలియని వాళ్ళకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అని చెప్పేసి నా యొక్క ప్రయత్నం అంతే. సో మీరు కనుక ఆల్రెడీ ఈ వీడియో కనుక ఇంతకుముందు వేరే ఇన్ఫర్మేషన్ ఇంకా సమ్ యూట్యూబ్ ఛానల్లో కనుక చూసుంటే దట్స్ వెల్ అండ్ ఫైన్. సో కొత్తగా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే
కింద ఉన్న కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్స్ చేయండి. సో జస్ట్ లైక్ వీడియో చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మాత్రం కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో అలానే ఫస్ట్ వీడియోలో వచ్చేసి నాకు పర్సనల్ గా కొంతమంది నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ నాకు మెసేజ్ చేయడం అయితే జరిగింది. కొందరు వాయిస్ చాలా తక్కువ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ దట్స్ వై ఐ బాట్ దిస్ మైక్. ఐ థింక్ ఇప్పుడు మైక్ ఇష్యూస్ అయితే ఉండకపోవచ్చు, వాయిస్ అయితే మేబీ క్లియర్ గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ ఇన్పుట్స్. మీరు అలానే నాకు ఇన్పుట్స్ ఇస్తూ ఉండండి, నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. సో ఇలా మంచి మంచి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ నేను చెప్పిన విధంగా ఏదైతే ఉంటుందో అది కింద ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. I'll take your inputs and I'll get back to you. Thanks for watching this video and thank you.